మనం సింపుల్‌గా ఎలా వినాయకుడిది డెకరేషన్ చేసుకోవాలని ఆలోచిస్తాం కదా! యాక్చువల్‌గా నేనైతే 2 రకాలుగా సింపుల్‌గా అయితే డెకర్ చేసేసాను. అదైతే మీకు చూపించేస్తాను. చాలా బిజీగా ఉండి అన్ని పనుల్లో ఈ డెకరేషన్‌కి అంత టైం ఉండదు కదా! సో, ఒకటైతే బ్యాక్‌డ్రాప్ కొనుక్కొని ఉన్నవన్నీ అలా హ్యాంగ్ చేసేసి డెకర్ చేశాననమాట. ఇంకోటేంటంటే ఆ బ్యాక్‌డ్రాప్ ప్లేస్‌లో మీరు శారీ ఏదన్నా యూజ్ చేయొచ్చు. సో, చూసేద్దాం చలో. సో, ఇదైతే ఫస్ట్ బ్యాక్‌డ్రాప్ అయితే పెట్టేసాను. నా దగ్గర ఆల్రెడీ బ్యాక్‌డ్రాప్ ఉంది. నేను యాక్చువల్‌గా ఫస్ట్ శారీ పెట్టి ట్రై చేశాను. బట్ నాకైతే ప్లెయిన్ శారీ లేదు. ఎక్కువ కట్టుకోము కాబట్టి నా దగ్గర ఫుల్ హెవీ పట్టు చీర ఒకటుంది. బట్ అదైతే సూట్ అవ్వలేదు. అది ట్రై చేసి చూశాను. సో, దాని మీద నా దగ్గర ఒక రెడ్ ప్లెయిన్ శారీ ఉంటే అదైతే పైన స్టెప్స్ పెట్టాను. యాక్చువల్‌గా నేను క్యామ్ చూసుకోలేదు. సెట్ అయింది అనుకున్నాను. నార్మల్ స్టెప్స్ లాగా పెట్టేసి దా దాని పక్కన నా దగ్గర ఇంకో కలర్ చున్నీ యాక్చువల్గా అలా 3, 4 పెడదాం అనుకున్నాను. మా హస్బెండ్ వచ్చి 2 పెడితే బాగానే ఉందన్నారని చెప్పి నేను 2 పెట్టేశాను అనమాట. దీన్ని సేవ్ చేసుకోవడానికి దీన్ని అయితే ఇట్లా ఒక క్లిప్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ సేమ్ అలాగే నా దగ్గర ఇంకో కలర్ శారీ కదేది ఇంకో కలర్ చున్నీ ఉంటే తీసుకొని వచ్చి గోల్డ్ కలర్ దాని పక్కన అయితే సేమ్ అలాగే ఫోల్డ్స్ పెట్టేసి సేమ్ వాటికి కూడా క్లిప్స్ పెట్టేశాను. క్లిప్స్ పెట్టేశాక అట్లా మనం ఎన్నన్నా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అటువైపు ఇటువైపు కూడా సేమ్ పెట్టుకోవచ్చు. నా దగ్గర 2 సేమ్ లేవు కాబట్టి నేనైతే ఒక సైడే పెట్టాను. ఒక సైడ్ పెట్టినా బాగుందని మా హస్బెండ్ మెచ్చుకునేసరికి నేను ఖుషి అయిపోయాను అనమాట. సో జస్ట్ వన్ దగ్గర ఉన్న పువ్వులు అవి ఉంటాయి కదా మన దగ్గర, సో వాటితో మిగతా అంతా ఇంకా మనకు నచ్చినట్టు డెకార్ చేసేసుకోవడమే. నేనైతే సింపుల్గా ఇలా పైన శారీ చున్నీతో డెకార్ చేసేసి మిగతావన్నీ ఫ్లవర్స్ అయితే పెట్టేశాను అనమాట. అయితే ఫ్లవర్స్ హ్యాంగ్ చేసేసుకోవచ్చు, లేదంటే మనకి నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు అనమాట. ఈ షేప్ అయితే నాకు నచ్చి నేనైతే ఇలా పెట్టానమాట. సో ఈ ఇయర్ అయితే సింపుల్గా డెకోర్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని ఎడిషన్స్ చిన్నవి అయితే ఉన్నాయి. అవైతే రేపు పెట్టుకోవచ్చు కదా అని అయితే వదిలేసాను. నెక్స్ట్ ఇంకా పసుపు వినాయకుడు కూడా చేయాలని అయితే థాట్ అయితే ఉండింది, బట్ చూడాలి. నెక్స్ట్ ఇదైతే చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. నాకు చాలా తక్కువ టైమే పట్టింది. సో టెంపుల్ డెకరేషన్ లాగా ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ కూడా పెడితే టెంపుల్ డెకోర్ లాగా అయిపోతుంది అనమాట. బట్ నా దగ్గర అయితే లేక నేనైతే పెట్టలేదు. ఉన్న వాటితోనే చేసేద్దామని అయితే ఇలా అయితే చేసేసాను. సో సింపుల్గా మనకి ఒక 10 minutesలోనే అయిపోతుంది ఇదైతే. ఆ పైన అయితే ఫోల్డ్స్ నీట్గా వచ్చేలా పెట్టుకోవాలి. మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్తో కూడా పెట్టుకోవచ్చు. సో నా సింపుల్ డెకరేషన్ మీకు ఎలా అనిపించింది? నెక్స్ట్ మీ దగ్గర లైట్స్ ఉంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బెల్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. ఇదైతే హ్యాండ్తో చేసిన వినాయకుడు అనమాట. భలే క్యూట్గా ఉంది కదా, అది కూడా అక్కడ పెట్టానమాట. ఎలాగో రేపు వినాయకుడి దగ్గర చాలా పెడతాం కాబట్టి జస్ట్ టెంపరీగా నేనైతే సింపుల్గా అలా పెట్టేశాను. అలా పెట్టేసి అయితే ఈ ఇయర్ డెకరేషన్ కంప్లీట్ చేసేసాను. ఇంకో డెకరేషన్ కూడా మీకు చూపించాను కదా స్టార్టింగ్లో, అది కూడా సింపుల్గా జస్ట్ ఉన్న హ్యాంగింగ్స్ అన్నీ పెట్టేసి వినాయకుడికి దండలన్నీ వేసేసి జస్ట్ సింపుల్గా ఉన్న బంతిపూలతో అనమాట డెకరేషన్. చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చాలా ఎలివేట్ కూడా అవుతుంది లైట్స్ పెట్టాక. నెక్స్ట్ మనకి పూజకి కావాల్సిన సామాన్ అన్నీ అక్కడ పెట్టేశాక చాలా సింపుల్గా అయిపోద్ది. నాకైతే ఇదైతే 10 minutes పట్టింది, బట్ నేనైతే 3-4 డెకరేషన్స్ చేశాను. నాకు వాటిల్లో ఈ రెండే కొంచెం బెస్ట్ అనిపించి చాలా సింపుల్ అనిపించాయి. ఆ 3-4 నాకు సెట్ అయినట్టు అనిపించలేదు శారీతో. ఇంకా ప్లెయిన్ శారీతో 2-3 శారీస్తో ట్రై చేశాను. సో నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు. సో ఈ ఇయర్ అయితే ఈ 2 డెకార్స్ అయితే ట్రై చేశాను. సో మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఏదైనా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతాయి. మన దగ్గర ఉన్న బంతిపూలు వాటితోనే అయిపోతాయి. అపార్ట్మెంట్స్లో యాక్చువల్గా హోల్స్ కొట్టి ఇవన్నీ కుదరవు కాబట్టి నేను ఆ కర్టెన్ రాడ్కి ఒకటి పక్క రూమ్ అండ్ ఇంకో రూమ్కి కర్టెన్ రాడ్కి ఒకటి కట్టేసి అలా చేశాను అనమాట. అలా సింపుల్గా అయితే అయిపోయింది. మా గణపతిని జస్ట్ అలా పెట్టి అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. సింపుల్గా ఎలా ఉందని చెప్పి పెట్టి చూపిస్తున్నాను. సో ఈ డెకరేషన్ అయితే మా గణపతి అండ్ మా డెకరేషన్ అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. హ్యాపీ వినాయక చవితి. ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. టేక్ కేర్. బాయ్.